హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిక ముక్షర. మనం వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గాయస్, సో నేనైతే ఇవాళ నా ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ వన్ హిందీ అన్నమాట, ఇంకొకటి ఉందా అన్నమాట. ఇదైతే నేను స్కూల్లో చేసినట్టుందో కామెంట్ చేయండి. ఇది సీజన్స్. సో నెక్స్ట్ ఏమో సైన్స్ అన్నమాట. లివింగ్ బీయింగ్స్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ అన్నమాట. ఇది ఇక్కడనేమో లివింగ్ బీయింగ్స్, ఇక్కడనేమో నాన్ లివింగ్ బీయింగ్స్. ఇక్కడేమో ఒక వెజిటేబుల్ షాప్, ఇక్కడేమో ప్లాంట్స్, క్వీన్, బటర్ఫ్లైస్. ఇది ఒక 5 రో అయిపోయింది అనుకుంటా. 1 2 3 4 రో. ఇక్కడేమో బుక్, బాల్, క్రేయాన్స్, పేపర్స్, ఇంకా ఫోటోనో టీవీయో నాకు తెలియదు, కానీ ఇదైతే అక్కడ పెట్టినా. ఇది ఇక్కడనేమో 1 2 3 4 5, ఇక్కడనేమో 5 రో. ఇక్కడ ఏమో ఫిషెస్, చికెన్, డాగ్. ఇదేమో చిక్, డాగ్, ఒక గర్ల్, పక్షి, ఇంకా ఫ్యామిలీ. వీరనేమో 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ ఇదేమో ఇటుక, ఇదేమో వుడ్, చైర్, క్యాప్, టోప్, అదే బర్త్డే టైంలో పెట్టుకుంటారు కదా దాన్ని, స్ట్రాబెర్రీ ఫ్రూట్. ఇదొకటి. ఇంకా మాకు 3 ఉన్నాయి అనుకుంటా, ఇంకా చేసినాం అనుకుంటా. ఇక్కడనేమో హెర్బివోరస్ ఉంది. హెర్బివోరస్ ఏమో జీబ్రా, హార్స్, గోట్, ర్యాబిట్, కౌ. అన్నీ 3 అట్టుగా పెట్టాలి. హెర్బివోరస్, కార్నివోరస్, ఓమ్నివోరస్. మొత్తం కలిపితే 15 కావాలని అన్న టీచర్. దానికి 5/5 మార్క్స్ అయితే వేసేసింది. ఇప్పుడైతే మనం కార్నివోరస్ చూద్దాం. ఇక్కడేమో వుల్ఫ్, క్యాట్, టైగర్, ఈగల్, ఇంకా స్నేక్. ఇప్పుడు ఓమ్నివోరస్. ఫాక్స్, ఇది ఫాక్స్, హెన్, ఫిష్, డాగ్, ఇంకా పర్సన్. ఇంకంతే. ఇంకొకటి ఉన్నాయి, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ అని ఇక్కడ ఉంటుంది, దొరికింది. సో ఇదేమో సాలిడ్ అన్నమాట, దీన్ని ఒక క్యూబ్ అన్నమాట. ఇది ఇటుకలు, ఐస్, అదే వుడ్, ఇంకా బకెట్. లిక్విడ్ అన్నమాట, మిల్క్, జ్యూస్, వాటర్. ఇది ఇంకొక వాటర్, ఇది ఇంకొక వాటర్. గ్లాస్లో ఉన్న వాటర్ అన్నమాట, లాస్ట్ వన్. నెక్స్ట్ ఇది గ్యాస్, బెలూన్, స్టీమ్. ఇంకా మనం ఊదితే గ్యాస్ అవుతుంది కదా బెలూన్ లోపలికి, అదొకటి. ఇదేంటో నాకు అంతగా గుర్తు రాలే, కానీ పర్ఫ్యూమ్ అయితే ఇట్లా అని కొడితే గ్యాస్ అయితే వస్తుంది కదా, అది కూడా ఒకటి. ఇంకున్నాయి అనుకుంటా, చూస్తాను అంటే. ఇంకంతే. ఇప్పుడు ఐడిపి అయితే నాకైతే వాల్యూమ్ 4 వరకు ఉంటాయి అనుకుంటా బుక్స్ మొత్తానికి. సో ఐడిపి నాకు తెలిసి ఐడిపి మాకు ప్రాజెక్ట్ ఒకటే ఉందనుకుంటా. లెసన్ 4 డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అయితే ఉంది. ఇక్కడేమో ఒక మ్యాన్ ఉంది. హిజ్ నేమ్ ఈజ్ జాక్, హీ ఈజ్ ప్రిన్సిపల్. ఇక్కడైతే ఫస్ట్ రో అనేది వేసేసిన. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమో ఈ ఫోటో. హిజ్ నేమ్ ఈజ్ శ్రీహాన్, హీ ఈజ్ ఏ సింగర్. ఇక్కడ సెకండ్ రో.
నేను అవి చిన్నగా రాసిన, నాకు అంత అర్థం కావట్లే, అందుకే మెల్లిగా చెప్తున్నా. హర్ నేమ్ ఈజ్ శిరీష. మా మమ్మీ పేరు సెలెక్ట్ చేసి రాసిన. మరి షీ ఈజ్ ఎ డాన్సర్. ఫోర్త్ వన్, హర్ నేమ్ ఈజ్ మా ఫ్రెండ్ శ్రీహాన్ అయితే ఉండు కదా ఇక. ఇప్పుడైతే మా మమ్మీ అడిగింది ట్యూషన్కి. కొన్ని రోజుల నుంచి అవుతుంది. మా తాతయ్యకి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినాం. అప్పటి నుంచి ఇంకా రావట్లే శ్రీహాను. ఇంకేముందో తెలియదు. వేరే ట్యూషన్ జాయిన్ అయిందంట. నెక్స్ట్ ఇది కూడా సిరి అనే మా మమ్మీ నిక్ నేమ్ అనమాట. అది కూడా పెట్టేసినాం. లాస్ట్ ఫిఫ్త్ వన్ ఏమో హిజ్ నేమ్ ఈజ్ అరుణ్. హీ ఈజ్ అ ఫుట్బాలర్. అరుణ్ అంటే మా కజిన్స్ నేమ్ కాబట్టి రాసేసినాం. ఒకటే ఉందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక హిందీ ప్రాజెక్ట్. ఇది చూపించిన కదా, ఇది కొత్త బుక్, ఇది పాత బుక్. వర్ణమాల అనమాట. నేనైతే హిందీ బుక్లో చాలా డ్రా చేసిన. ప్రాజెక్ట్ వర్ణమాల. సో ఇక్కడైతే ప్రాజెక్ట్ వర్క్ పెట్టినా, కానీ వర్ణమాల పెట్టడం మర్చిపోయినా. స్కూల్కి వెళ్ళాక ఈ ఫ్లవర్స్ తీసుకున్నా. 5/5 వచ్చేసి. లాస్ట్ మ్యాథ్. ఇదన్నమాట. ఇక్కడ అయితే అడిషన్ అయితే వేసినాం అనమాట. అడిషన్ ఇక్కడ కింద ప్రాబ్లం అడిషన్ అనమాట. 5/5 కూడా వచ్చేసింది. చాప్టర్ 2 అడిషన్ ప్రాజెక్ట్ అని పెట్టి బిల్స్ తోటి అయితే వేయమని చెప్పిండ్రు. అది అందరికి ఇచ్చేసిండ్రు, స్కూల్ మొత్తం ఇచ్చేసిండ్రు. So hope you guys like our video. Please like, share, subscribe and comment. Bye guys.